వెనుకటి ఈశ్వరుడు బుద్ధుడు. కరెక్ట్. యా. ప్రబుద్ధ భారత్. బుద్ధుడి సమయంలో బ్రాహ్మణులు లేరు. భారతదేశానికి బ్రాహ్మణులు 6-7 శక సంవత్సరం, అదే ఏడి. సో సెంచరీ ఏడీలో వచ్చారు. రెఫరెన్స్ బుక్ చచ్నామా. బుద్ధిజం సింధు నాగరికత నుంచి ఉంది. బుక్ బుద్ధిజం ద రిలీజన్ ఆఫ్ మొహెంజోదారో అండ్ హరప్పా సిటీస్. గుడ్ గుడ్ బ్రదర్. ప్రబుద్ధ భారత్ బ్రదర్. గుడ్. యూ హ్యావ్ మోర్ నాలెడ్జ్ దాన్ మీ ఇన్ దిస్ రికార్డ్. ఈ బుద్ధిజం సంబంధించినవి. గుడ్, సంతోషం. ప్రబుద్ధ భారత్ ఏమంటారు? కలామ సుత్త జిన్ చరిత్ ఈస్ ద లైఫ్ స్టోరీ ఆఫ్ బుద్ధ. గుడ్ బ్రదర్. మనం వీ కెన్ గివ్ మోర్ ఏమంటారు, ఇంకా ప్రజలకి బుద్ధిజం గురించి వాళ్ళకి శవులలో ఉన్న తామర పూలు తీసేపిద్దాం, ఈ బ్రాహ్మణులు పెట్టినాయి. రాజ్ బండి శంభాజీ, అంతే కదా, శంభాజీ బుధభూషణం అనే గ్రంథాన్ని రాశాడు. గుడ్, వెరీ నైస్. నీల హరీష్. బౌద్ధం జ్ఞానాన్ని పేరే అది కదా బ్రదర్, ఆయన పేరు సుగతి లేకపోతే గౌతమ బుద్ధుడు, రైట్? సో పేరే బుద్ధుడు ఎట్లా అయిండు? జ్ఞానం వస్తేనే అయిండు. వెన్ హీ ఈజ్ ఎన్లైటెండ్ హీ బికేమ్ బుద్ధ, రైట్? అంటే జ్ఞానం. బుద్ధ ఇస్, ఆయన ఎత్తి మీద ఇట్లా పెడతారు కదా ఫైర్ది, జ్ఞానానికి చిహ్నం. ఈడ బొట్టు పెట్టేది జ్ఞానానికి చిహ్నం. సో బుద్ధ ఈజ్ నథింగ్ బట్ ద నేమ్ ఇట్ సెల్ఫ్, జ్ఞానం, నాలెడ్జ్. బౌద్ధం జ్ఞానాన్ని నేర్పుతుంది. మన ధర్మశాస్త్రము జ్ఞానాన్ని తీసివేస్తుంది, మూఢనమ్మకాలను నేర్పుతుంది, వివక్షను పెంచి పోషిస్తుంది, అధర్మాన్ని పెంచి పోషిస్తుంది, బ్రాహ్మణుడు పైన ఉండాలని చెప్తుంది. మురళి పిడియాల. సూపర్ బ్రో. నువ్వు నీలానే ఉండు. నువ్వు నీలానే ఉండు. ఏంది బ్రదర్? ఎవరిని పట్టించుకోక, అంతేనా? థ్యాంక్ యూ బ్రదర్. మురళి పిడియాల బ్రదర్. అంతే కదా. ఇప్పుడు నేనేం ఆలోచిస్తా, ఎవడైనా చస్తుంటాడు కదా, ఏదో ఒక రోజు మనం కూడా పోతాం కదా. ఉన్న రోజులు ఆ యొక్క ఉన్నదే కొద్ది జీవితము, దాన్ని ఇంకా ఈ ఏమంటారు స్వార్థంతో లేకపోతే అబద్ధాలతోటి మోసాలతోటి ఇంకా ఉన్నదాన్ని ఇంకా చిన్నగా ఇంకా ఉన్న లైఫ్ని ఇంకా చిన్నగా చేసుకుని ఎందుకు బతకాలి? ఆత్మను చంపుకొని ఎట్లయినా పోతాం కదా. ఏ ధనవంతుడైనా లేడు కదా. ఇవాళ దేశాల ప్రెసిడెంట్లు, ప్రపంచాన్ని వెళ్ళిన రాజులు, చక్రవర్తులు అందరు మట్టిలో కలిసిపోయారు కదా. సో అందరు కలిసిందంటే మనం కూడా ఒకరోజు వస్తాం కదా. కాబట్టి ఉన్న రోజు సంతోషంగా బతికే ప్రయత్నం చేయాలి. సంతోషంగా ఎట్లా బతుకుతావు? ఇవన్నీ ప్రకృతి నియమాలు పెట్టినవన్నీ పాటించినప్పుడే, నిజం చెప్పినప్పుడే, యొక్క మనసును చంపుకున్నప్పుడే, ఇతరులకు హాని చేయనప్పుడే బతుకుతాం. అట్లా ప్రకృతికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా వాటి ఫలితాలు అనుభవించాలి. అదే బుద్ధుడు ఈ ప్రకృతికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకొని మనకు చెప్పిండు, అంతే. ఆయన కొత్తదేం కనుక్కోలే. హీ డిడ్ నాట్ డిస్కవర్ ఎనీథింగ్ విచ్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్. ఇప్పుడు సైంటిస్ట్ ఉంటాడు, ఆయన హీ డిడ్ నాట్ క్రియేట్ ఎనీథింగ్. క్రియేట్ చేసే శక్తి మనకు లేదు. ఆ ప్రకృతికి ఉన్న ధర్మాలని మనం వాడుకుంటున్నాం. ఇప్పుడు చక్రం అనేది ఉంది, భూమికి ఉన్నటువంటి ఆ యొక్క ఫిజిక్స్ని వాడుకొని మనం చక్రాన్ని వాడుకుంటున్నాం, అంతే తప్ప మనం ఏమి లేని. ఇప్పుడు భూమికి అది చక్రం అయితే ఇట్లా తిరిగే కాన్సెప్ట్ని మనం ఆ కాన్సెప్ట్ని వాడుకుంటున్నాం. వీ డిడ్ నాట్ క్రియేట్ ద కాన్సెప్ట్. సింపుల్. ఉన్న సృష్టిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం తప్ప, దట్ ఈస్ డిస్కవరీ చేస్తున్నాం. అందుకే ఏమంటాడు, వీఆర్ డిస్కవరింగ్, వీఆర్ నాట్ ఇన్వెంటింగ్ ఎనీథింగ్ న్యూ. లేనిది కొత్తది సృష్టిస్తలే మనకు ఆ శక్తి లేదు. అది ఉందిరా, ఈ ధర్మం ఉంది, ఈ యొక్క సృష్టిలో ఈ ధర్మాన్ని క్రియేట్ చేసింది ప్రకృతి అనేది తెలుసుకుంటున్నాం, అంతే. వీఆర్ డిస్కవరింగ్. అంటే దాన్ని మనం మనకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం, సృష్టించిన వాటిని. ఇప్పుడు కాదు, భూమికి గురుత్వాకర్షణ శక్తులు ఉండాలని తీయలేము, పెట్టలేము. ఏదైనా వేస్తే అది మళ్ళీ డికంపోజ్ కావాలనే ధర్మాన్ని మనం తీయలేము, పెట్టలేము. దానికి డికంపోజిషన్ పవర్ ఉందని తెలుసుకొని అది మనం ఎట్లా వాడుకోవాలని ఆలోచిస్తాం తప్ప. సింపుల్. కాబట్టి వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ద యూనివర్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రన్నింగ్ ద షో. రేపొద్దున భూమి మీద నీళ్లు ఉండొద్దు అని ఆ యూనివర్స్ అనుకుంది అనుకో, ఎన్నో గ్రహాల మీద లేకుండా చేసింది భూమి మీద చేయగలుగుతుంది. ఒకప్పుడు డైనోసార్లను క్రియేట్ చేసింది యూనివర్స్, ఇవాళ డైనోసార్ ఉండొద్దు అని అనుకున్నది తీసేసింది. ఇప్పుడు ఆలోచించండి, ఈ భూమి అనేది ఉన్నది, భూమికి కింద మండే అగ్నిగోళం లాంటిది ఉండాలని ఓడిపెట్టిండు. అది తన చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగాలని ఓడిపెట్టిండు. అక్కడెక్కడో ఉన్న సూర్యుడు ఎండ కొడితే చెట్టు మూలవాలని ఓడిపెట్టిండు. సో వీఆర్ నాట్. రెండు బొక్కలు ఇరిగితే ఈ బొక్కలు రెండు ఇలా కలిపి ఇట్లా పెడితే అతుక్కుంటే అనే ధర్మాన్ని ఎవడబెట్టిండు? నువ్వు నేను పెట్టినా? ఇది దీనికి అతుక్కునే ధర్మం ఉంది అని తెలుసుకొని అతుక్కునే కదలకుండా పట్టుకడుతున్నాం తప్ప, అంతకుమించి మనం ఏం చేస్తున్నాం?
సో వీ డోంట్ హ్యావ్ ఎనీ పవర్ టు క్రియేట్ ఎనీథింగ్ న్యూ ఎక్సెప్ట్ వీ డిస్కవర్ దట్ దిస్ ప్రిన్సిపల్ ఎగ్జిస్ట్ అనేది తెలుసుకుంటున్నాం అంతే. సో బుద్ధుడు కూడా అదే చేసిండు, ఆయన ఏం కొత్తది కనుక్కోలే. ఈ డి నాట్ డూ ఎనీ మిరాకిల్. ఇది సృష్టి ఇట్లా ఉందిరా అని మనకు తెలియజెప్పిండు. సింపుల్. సో ఈజ్ ఏ గ్రేట్ రిఫార్మర్ అండ్ గ్రేట్ సైంటిస్ట్, గ్రేట్ కౌన్సిలర్. ఎవరు? బుద్ధ, లార్డ్ బుద్ధ. ఎవరు? రఘురామ్ బేతల. జై భీమ్ బ్రదర్, జై భీమ్, జై భీమ్ రావ్. ఎవరు? ప్రబుద్ధ భారత్. బుద్ధ ఈజ్ ఆల్సో కాల్డ్ దేవ్ భూమి ఆల్సో మీన్స్ ద ల్యాండ్ ఆఫ్ బుద్ధ. ఏది ఏమైనా ఇప్పుడు వీళ్ళు అంటున్న దేవభూమి అయితే వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు వాళ్ళ రామాయణ మహాభారతం అట్లా ఏమంటారు? ఇది భూమి అంటారు. ఉత్తరప్రదేశ్ నుంచి కిందికి వస్తే భూమి, ఓకే, రాజులు పరిపాలించారు. ఆ పైన అంతా దేవభూమి అంటారు. ఉత్తరాఖండ్ ఆ పైన.